ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్‌లో ట్రైనింగ్‌తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. కానీ ఇప్పుడంటే మీరు మీ గురువుల దగ్గర నుంచి పని నేర్చుకున్నారు. ఎలా ఉండాలో కూడా నేర్చుకున్నారు కాబట్టే దాన్ని అనుకునే వాళ్ళు తలబిరుసు అనుకుంటారు. అవును. ఇప్పుడు కరెక్ట్. హీరాలాల్ మాస్టర్ ఉన్నారు. మాస్టర్ ఎంత పర్ఫెక్టో మీరే తెలుసు. అవును. ఇప్పుడు వచ్చి చెయ్యరు అనే దానికి వచ్చేయి ఎందుకు చెయ్యవు అది మాట్లాడే అంటే అంటే దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. అది కావాలని చేసేది Yes, వాళ్ళు. అది. కావాలని. ఎందుకంటే అలా చెప్తేనే అలా వస్తుంది. ఒక పౌరుషం రావాలని. ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా పిల్లలు చదువుకోలేదంటే ఆ తండ్రి చదువుకున్న వాడై ఉంటే ఏమంటాడు? చదువు లేని వాడు కూడా ఏమంటాడు? రే ఏం ఆటగా ఉందా? రేపేం పని చేయాలని ఉందా లేదా? పోయి స్కూల్కి పో, కాలేజీకి పో అని ఎందుకు అంటున్నారు? వాళ్ళు రేపు బాగుండాలని అంటున్నారు. 200%. అలాగే మా మాస్టర్స్ కూడా ఆటగా ఉందా? వచ్చి ఆడు, 4 సార్లు ఆడు వచ్చేస్తుంది. ప్రామిస్గా నాకు లేటెస్ట్ మూమెంట్స్ వచ్చేవి కాదు ఒకప్పుడు. అది మీ దగ్గర ఓపెన్ హార్ట్గా చెప్తున్నాను. ఏమీ రాదు నాకు మోడర్న్ మూమెంట్. నాకు భరతనాట్యం తెలుసు, అలారి పంటారు, క్లాసికల్ తాం ది తాం తై ఇది తై అలాంటి మూమెంట్సే నాకు చిన్నప్పుడు అమ్మగారు నేర్పించారు. మా అమ్మ కాదు, టీచర్ని పెట్టి నేర్పించారు. నాకు క్లాసికలే వచ్చు. సర్వర్ సుందరం అని ఒక సినిమా వచ్చింది తమిళ్లో, నాగేష్ గారు హీరో. దాంట్లో టైటిల్ సాంగ్లో నేను ఉన్నాను. గ్రూప్లో తక్కువ ఆడాను నేను. మేకప్ అంటే కొంచెం ఎర్లీగా వెళ్ళాలి, వేసుకోవాలి, అది పోతే ఏదో తిడతారు. మేకప్ పోగొట్టుకున్నా తిట్టేవాళ్ళు అప్పుడు. ఎన్నమ్మా ఇంత మరి పండుట్రికని అని మానేశాను. మేకప్ వేసుకోవడమే కొంచెమే. కొన్ని గ్రూప్ సాంగ్లో ఉంటాను నేను. ఒక 10-15 ఉంటాయి అంతే హార్డ్లీ. దాని తర్వాత కంపోజింగ్ మారిపోయినాను. నాకు మేకప్ సెక్షన్ అంతగా మైండ్లో రాలే చేయాలని. కెమెరా ముందుకు అనేది రాలేదు నాకు. కెమెరా బిహైండ్, స్క్రీన్ బ్యాక్ వర్క్ ఇష్టం. ఓకే, అది కరెక్ట్ చేసే వర్క్ లాంటిది. కెమెరా ముందు వస్తే అది ఎందుకు నచ్చలేదు. ఇప్పుడు పిల్లలు తప్పు చేసినా చెప్తాం కదా, అలాగే వాళ్ళు చెప్పేవాళ్ళు. అది మేము ఒక గురువుగా, తండ్రిగా వాళ్ళు చెప్పేది తప్పుగా తీసుకోకుండా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తుండగా అన్నీ కరెక్ట్గా వచ్చాయి. కొంచెం దానికి కొంచెం కోపం ఎక్కువ. అక్కడ సర్వర్ సుందరంలో నాకు మూమెంట్లు రాలే. ఆ సర్వర్ సుందరంలో ఒక సోలో సాంగ్ ఒకటి ఉంది. అవళికెన్నా అళగియ ముఖం అవళికెన్నా. అది ఆ అమ్మాయి శాంత ఆవిడ పేరు. ఆవిడ ఇన్స్పెక్టర్ శాంత అని పిలుస్తాం. ఆవిడ వాళ్ళ ఫాదర్ ఇన్స్పెక్టర్. షీజ్ మంచి చదువుకున్న అమ్మాయి. డ్యాన్స్లో వచ్చి తంగప్ప మాస్టర్ గారికి అసిస్టెంట్ ఆవిడ. నాకన్నా మునుపు ఆవిడ అసిస్టెంట్. ఆవిడకన్నా మునుపు ఇంకెవరో ఉన్నారు. నాకన్నా మునుపు శాంత గారు అసిస్టెంట్. ఆవిడకి నేనంటే ఇష్టం. నన్ను సెలక్షన్లో చాలామందిని సెలెక్ట్ చేశారు. మూమెంట్లు ఇచ్చి నన్ను కూడా ఏబిఎం వాళ్ళు సెలెక్ట్ చేశారు. ఈ అమ్మాయి చూసేదాన్ని బాగుంది, సన్నగా ఉంది, డ్రెస్సులు వేస్తే బాగుంటారు, ఈ అమ్మాయికి కూడా ప్రాక్టీస్ ఇవ్వండి. నేను 1 month ప్రాక్టీస్. ఆ సాంగు టైటిల్ సాంగు 1 month ప్రాక్టీస్లో నాకు ఏ మూమెంటు రాలే. அவளுக்கென்ன కాదు, అది சிலை எடுத்தான் ஒரு சின்ன பெண்ணுக்கு కలే కొడుతాన్ అవள் వన్న కన్నుకు అని ఒక సాంగ్ వస్తుంది. టైటిల్లో వస్తుంది. అది టైటిల్ జరుగుతుండగా ఆ సాంగ్లో నేను ఉన్నాను. అప్పుడు ఆ 1 month రిహర్సల్లో ఒక్క మూమెంట్ కూడా నాకు రాలేదండి. చెప్పండి. 1 month రిహర్సల్లో ఏమీ రాలేదు. అప్పుడు ఆ శాంత గారు డైలీ నా దగ్గర వచ్చి ట్రై చేయి, ఎందుకు ట్రై చేయను అంటున్నావు, ట్రై చేయి అక్క, నాకు రావడం లేదు అక్క, ఇలాగ వంకర అయిపోవడం, ఇలా బెండ్ అయిపోవడం, ఏమీ రావటం లేదు, స్టార్ట్ అవుతాను కానీ ఆగిపోతున్నాను. అందరు అమ్మాయిలు ఆడి ఓకే ఓకే అనిపించుకుంటున్నారు అంటుంటే, సరే లాస్ట్ డే రేపు ఈ అమ్మాయికి లాస్ట్ అందరూ ఎదుటే అసిస్టెంట్ డైరెక్టర్, మేనేజర్ అందరూ వచ్చి చూస్తూ ఉంటారు రిహర్సల్. వాళ్ళు చెప్పారు, రేపు ఒక్కరోజు రిహర్సల్ ఇవ్వండి ఈ అమ్మాయికి, రాలేదంటే ఇంకా మానేయండి, ఈ అమ్మాయిని తీసేయండి అన్నారు. ఆ తీసేయండి అన్న మాట నాకు చాలా ఏడుపు వచ్చేసింది. నన్ను తీసేస్తారా వీళ్ళు ఇక్కడి నుంచి, నేను లేనా ఇంట్లో గ్రూప్లో అనుకొని చాలా బాధపడ్డాను. అదొకటి ఏడుపు వచ్చేసింది. అటు తిరిగి ఏడ్చుకుంటూ ఉంటాను. 12-13 years ఉంటుంది అప్పుడంతే. ఏడ్చుకుంటుంటే ఈవిడ వచ్చారు శాంత గారి దగ్గరికి. నువ్వు ఇప్పుడు మ్యూజిక్ వేస్తాను నేను, నువ్వు నాతో ఆడు, నువ్వు ఆవిడకి నేను ఎలాగన్నా గ్రూప్లో పెట్టాలని ఉంది ఆవిడకి. షీఈ్ ఓన్లీ మెయిన్ మనిషి నాకు అక్కడ పుష్ చేసింది. దాంట్లో ఆ అమ్మాయికి ఏడుపు వచ్చేసింది. బాగున్నావు, అంతా ఉన్నావు, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు ఆడు, బాగా ఆడుతున్నావు అని చెప్పి ఓదార్చి వచ్చి మ్యూజిక్ వేసింది. నేను ముందు ఆడుతుంటాను, నువ్వు వెనక ఆడు నా వెనకాల
అని అందరూ ఆడి అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారు. ఆ టైంలో మ్యూజిక్ వేసి ఆడితే ఎక్కడి నుంచో వచ్చిందో నాకు ఆ స్వింగ్ తెలియదండి. మొత్తం అన్ని మూమెంట్లు ఆ అమ్మాయిలాగే ఆడేశాను నేను. 1 month నుంచి నాకు రాలే. ఆవిడ చెప్పించింది మధ్య మధ్యలో. ఆ టైంలో, ఆ ఇన్సల్ట్ అయిన టైంలో నాకు ఈ అమ్మాయిని తీసేయండి, ఇక్కడ వద్దు, ఈ డ్యాన్స్లో వద్దు, తీసేయండి అన్నారు కదా. ఆ మాట బాగా నాకు ఇన్సల్ట్ అయిపోయింది. మైండ్లో, బాడీలో షివరింగ్ లాగా ఒక ఇది వచ్చేసి ఎందుకు నేను చేయలేను అని చెప్పేసి ఆ అమ్మాయి ఏం చెప్పింది అది మొత్తం ఆడేశానండి. అందరూ నిలబడి, వెళ్తున్న వాళ్ళు అందరూ నిలబడి చూసి క్లాప్స్, ఒకటే క్లాప్స్. పెద్ద థియేటర్ ఉండేది రిహర్సల్ కానీ, ఏవిఎం స్టూడియో లోపల. క్లాప్స్ చేసేసి ఎంత బాగా చేసావమ్మా అని చెప్పేసి ఆ మాస్టర్ కూడా అందరూ ఏడ్చారు దాన్ని పట్టుకొని. కానీ మాస్టర్ అంటే మీరు వచ్చిన టైంలో అన్ని సూపర్ డూపర్ హిట్ మూవీస్ చేస్తున్నారు. అబ్బా, ఈ తారా అనే అమ్మాయి అసిస్టెంట్ నుంచి మాస్టర్ అయిన తర్వాత మాకు కాంపిటీషన్ అయింది, మాకు వచ్చే మూవీస్ కూడా ఆమె చేస్తుంది, అన్ని కూడా సింగిల్ కార్డ్ 6 songs మీరే చేసేవాళ్ళు అప్పుడు. అలా అనుకున్న మాస్టర్స్ అంటే ఎవరని చెప్తారా? అసలు మీరు ఉన్నప్పుడు ఎవరున్నారు మాస్టర్స్? శివశంకర్ మాస్టర్, ఇది శివశంకరు, నేను ఒకేసారి నా తర్వాతే అయినారు మాస్టర్. అదే పెద్ద గ్యాప్ ఏం లేదు, పెద్ద గ్యాప్ ఏం లేదు. నాకు తెలీదు ఎవరు అలాగ మాట్లాడుకున్నారు అని. అంటే ఉండొచ్చు, బట్ నేను రేఖా ప్రకాష్ మాస్టర్ అప్పుడేనా? ప్రకాష్, రేఖా ప్రకాష్ మాస్టర్ లేదు, రేఖా నా దగ్గర అసిస్టెంట్, ప్రకాష్ నాకు అసిస్టెంట్. చింది ప్రకాష్ మాస్టర్ ఇద్దరు అసిస్టెంట్ గా కొన్నాళ్ళు చేశారు. ఓకే. తర్వాత వాళ్ళు డైవర్ట్ అయినారు, మాస్టర్ గా స్టార్ట్ అయినారు కన్నడం దానికి వెళ్ళి. ఓకే. సురేఖ నాకు ఫస్ట్ పిక్చర్ కూడా డాన్స్ లో ఉంది. సురేఖ డాన్స్ లో ఉంది, సురేఖ మాస్టర్ డాన్స్ లో ఉంది. సాంగ్ లో 4-6 అలాగ సాంగ్ కంపోజింగ్ కూడా వచ్చింది మాస్టర్ కొత్తలో నేను. దాని తర్వాత వాళ్ళు మాస్టర్ అయినారు. ఓకే. అప్పుడు వాళ్ళు అనేదానికి ఛాన్స్ లేదు, వాళ్ళు కన్నడానికి ఎక్కువగా వెళ్ళారు. ఓకే. ఓకే. ఇక్కడ మీ కాంపిటేటివ్ అంటే ఎవరు అప్పుడు మాస్టర్స్ ఉన్న వాళ్ళు ఎవరు? తెలుగులో, తమిళ్లో ఎక్కువ? తెలుగు గురించి చెప్పండి ఎక్కువ. తెలుగు గురించి పాత మాస్టర్లే ఉన్నారండి వాళ్ళు అలాగనే. ఎందుకంటే వాళ్ళకి వచ్చే సాంగ్స్ నేను వెళ్ళలేను. కృష్ణమూర్తి మాస్టర్ గారు ఉన్నారు, ఆయన అలా చెప్పే మనిషి కాదు. హీరాలాల్ మాస్టర్ గారు ఉన్నారు, అలా చెప్పరు. ఎందుకంటే ఆయన అసిస్టెంట్ నేను. ఆయన ఆల్మోస్ట్ అన్ని సాధించి అయిపోయింది, రిలాక్స్గా ఉండాలనుకున్న టైం అది. ఇంకెవరు ఉన్నారు అప్పుడు తెలుగులో? చిన్ని ప్రకాష్ గారు, అదే మన ప్రకాష్ ఫాదరు, సంపత్, చిన్ని సంపత్ వాళ్ళు ఉండేవాళ్ళు. నాకు అలాగ అనిపించలే ఎవరు వాళ్ళందరూ, అసలు ఎవరు లేరు మీకు అలాగే ఎవరు. అందుకే లేడీ లైన్ ఒక్కళ్ళే కుమ్మేశారు ఇండస్ట్రీని. వన్ అండ్ ఓన్లీ లేడీ లైన్ కదా అప్పుడు. అంతే తారా మాస్టర్. అంతే. అంతకు మునుపు పులియూరు సరోజ అని చోప్రా మాస్టర్, ఆవిడ తమిళ్లో ఉన్నారు, ముత్తురామన్ గారు సినిమాలు ఎక్కువ చేశారు, ఆవిడ ఉన్నారు. బట్ షీఈ్ మై వెల్ విషర్. మంచిగా పండు నల్ల పండ్రేను కేకరేను బాగా చేస్తున్నావు, ఇంకా బాగా చేయి అని అలాగే ఎంకరేజ్ చేశారు. తెలుగులో ఎవరు లేరు కదండి, ఎవరు లేరు. అందుకే దున్నేశారు. అందుకే నాకు గ్యాప్ దొరికింది, అంతే. దూరేశాను ఎలాగో. ఒక 10,000 పైన సాంగ్స్ చేసి ప్రజలు అందరూ నన్ను ఎవరిని మర్చిపోలేను నేను. ఒక అవుట్డోర్ చేస్తున్నా జనాలు అందరూ వచ్చి దగ్గరికి వచ్చి మాట్లాడి వెళ్ళేవాడు. విలేజ్ కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, స్టేట్ రౌడీ సాంగ్స్ అన్నీ హైదరాబాదే కదా. హైదరాబాద్ టైటిల్ సాంగ్ అది. అతను అందరూ దగ్గరికి వచ్చి బాగా చేస్తున్నారు మేడం, ఇంకా చేయండి మేడం, బాగా చేసేయండి. పెద్దవాళ్ళు అయితే వచ్చి తల్ల మీద చేయి పెట్టి బాగా చేస్తున్నావు తల్లి, బాగా డైరింగ్గా ఉంది, నీ వాయిస్ వింటే నిన్ను చూడాలనిపించింది. మైక్లో ఇంకా కొంచెం హెచ్చింపు ఎక్కువ వచ్చేసి అరిచేదాన్ని బాగా, వంటలు అవి ఎలా చెప్తారు ఒకసారి చెప్పరా ప్లీజ్? మైక్ లేదుగా, ఇప్పుడు వినాలి మాస్టర్. అసలు మైక్ లేదు కదా, అసలు మీకు మైక్ అక్కర్లేదు. రెడీ అందరూ రెడీయా? రెడీ, కరెక్టా నిల్లు, என்ன அந்த கேப்பு, கைப்பிடிங்க எல்லாம் கைப்பிடிங்க, கேப் பாரு, ఓకే రెడీ సార్, రెడీ వాళ్ళందరూ రెడీ. చిరంజీవి గారు ఎవరైనా ఉన్నారు పొజిషన్, కొంచెం దగ్గర రండి, రెడీ 1 2 స్టార్ట్, అంతే. సారీ ఎక్కువ వెళ్ళిపోయినా. వచ్చేసారు పాత తారా మాస్టర్ వచ్చేసారు. రెడీ 1 2 అంతవరకే తెలుసు. 3 4 5 6 7 8 9 10 వరకు ఉంది లైఫ్, కానీ 1 2తో ఆగిపోయినాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.